జెమినీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 ఏప్రిల్ నెల 26వ తారీఖు శుక్రవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. తిథి విధియ ఈరోజు ఉదయం 7:47 వరకు. నక్షత్రం అనురాధ తెల్లవారుజామున 3:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:17 వరకు. అమృత గడియలు ఈరోజు సాయంత్రం 4:44 నుండి సాయంత్రం 6:25 వరకు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితములు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహార మార్గాలు, అలాగే దేవతారాధన గురించి తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. నవగ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో పూర్వాభివృద్ధి కనిపిస్తుంది. గతంలో చేసినటువంటి రుణాలు కొన్ని తీర్చుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాల్లో మందకొండితనం తగ్గి వేగం పెరిగే అవకాశాలుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు శుభాన్ని కలిగిస్తాయి. ముందు చూపుతో చేసేటువంటి కొన్ని పనుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవివాహితులకు సంబంధించి వివాహ ప్రయత్నాల్లో మెరుగైనటువంటి శుభ ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విదేశీ విద్యలకి, విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. భరణీ నక్షత్ర జాతకులకి పరిస్థితులు కొంత వికటించినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితుల్ని దిగ్విజయంగా దాటగలుగుతారు. అనుకున్న పనులని సవ్యంగా నెరవేర్చుకునే దాంట్లో మొండి ప్రయత్నం, మొండి పట్టుదల ఇటువంటివి కూడా యోగాన్ని కలిగించే స్థితి ఎక్కువగా ఉంటుంది. మీకు కావలసినటువంటి పనుల విషయంలో కొంత ఓపికతోనూ, కొంత ధైర్యంతోనూ, మొండితోనూ చేసే పనుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భరణీ నక్షత్ర జాతకులకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఒడిదుడుకులకి ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కొంతమేర ప్రతికూల పరిస్థితుల్ని దిగ్విజయంగా జయించగలుగుతారు. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఆకస్మిక మార్పులని గమనించగలుగుతారు. శుభ ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలకి శాశ్వత పరిష్కార మార్గాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి. మేషరాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు స్వామిని అర్చించినట్లయితే తప్పక శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవగ్రహ సంచార రీత్యా వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు ఆకస్మిక ధనాదాయ యోగం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటాయి. గతంలో కోల్పోయినటువంటి విలువైన అవకాశాలు తలుపు తట్టే స్థితి ఉంటుంది. విలువైనటువంటి వస్తు సామాగ్రిలకు సంబంధించిన సమాచార సేకరణ చేసుకోగలుగుతారు. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, గృహంలో మంగళకర ప్రయత్నాలు శుభాన్ని కలిగిస్తాయి. వివాహ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదర సోదరి వర్గాల వారికి సంబంధించిన శుభవార్తా శ్రవణం ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా పెద్దగా ఇబ్బందికర కాలం ఉండకపోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు, దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వాహనాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులు. మృగశిర 1, 2 పాదాల వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఆకస్మిక గణనీయమైనటువంటి పెరుగుదలలు ఖచ్చితంగా కనపడతాయి. సోదర సోదరి వర్గాలకు సంబంధించినటువంటి శుభవార్తా శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
కుటుంబంలో ఉన్న అశాంతికర వాతావరణం నుంచి కొంతమేర బయటపడగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ మహావిష్ణువు. మంచి శుభ ఫలితాలను పొందవచ్చు వృషభ రాశి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు వెతకడంలో సఫలీకృతులవుతారు. కుటుంబ బాధ్యతలు, కొన్ని బాధ్యతలని ఇతరులకు బదలాయింపు చేయడం కానీ, అలాగే కుటుంబంలో వచ్చినటువంటి కొన్ని రకాల ఆస్తుల విషయంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడంలో కానీ మెరుగైనటువంటి ఫలితాలని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మృగశిర నక్షత్రం వారికి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో కొంతమేర ప్రగతి ఉంటుంది. మిశ్రమమైనటువంటి కాలం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో పెద్దగా ఇబ్బందికరమైన కాలం కాదని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఒత్తిడులు ఉంటాయి. అంతకుమించి పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే ఉండదని చెప్పచ్చు. న్యాయ చట్ట రక్షణ వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే న్యాయం చెప్పేటువంటి వారు, చట్టాన్ని అమలు చేసేటువంటి వారు, ఆ చట్టాన్ని అమలు చేసేందుకు సహకరించేటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి వారు, అలాగే రెవెన్యూ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిల్ని తెలివితో అధిగమించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి బాగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళనలు తొలగిపోతాయి. మానసిక ఉల్లాసంగా ఉంటారు. మనసుకు సంతోషం కలిగించే వార్తలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలకి సంబంధించి ఉన్నటువంటి అపోహలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ స్వామి హనుమ. మంచి శుభ ఫలితాలు పొందవచ్చు మిథున రాశి వారు. నవగ్రహ సంచారరీత్యా కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు ఈరోజు దూర ప్రయాణాల రీత్యా ధన వ్యయం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక ఖర్చులు ఎక్కువ అవ్వడం, బంధుమిత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని బరువు బాధ్యతల్ని భుజం మీద వేసుకోవడం లాంటి విషయాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఏమీ పెద్దగా ఉండకపోవచ్చు. వ్యాపార ప్రయత్నాలు సఫలంగా సాగే అవకాశాలు ఉంటాయి. అన్ని విధాలుగా కూడా యోగవంతమైన స్థితే ఉంటుందని చెప్పవచ్చు. పుష్యమి నక్షత్రం వారు ఈరోజు మిత్రులని పరమమిత్రులుగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులని మిత్రులుగా మార్చుకొని శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ఆలోచనతో చేసేటువంటి కొన్ని పనులు, ముందు చూపుతో చేసే పనులు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా పెద్ద పెద్ద సంస్థలు, అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు, అలాగే కన్స్ట్రక్షన్స్ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు, అలాగే పెద్ద పెద్ద గనుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఈరోజు. దీనివల్ల మీకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎటువంటి సమస్యలు రాకుండా మీరు ముందు చూపుతో వ్యవహరించాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుందని గ్రహించగలరు. ఆశ్లేష నక్షత్ర జాతకులు బంధాలని తెంచుకునే ప్రయత్నాల్లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార బంధాలు, వివాహ బంధాలు, అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలని తెంచుకోవడం, కంపెనీలు మారాలనేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం అటువంటి నిర్ణయాలని వాయిదా వేసుకోవడం ద్వారా శుభం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేనప్పటికీ మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎక్కువగా ఉండడం ద్వారా చిన్న చిన్న అనారోగ్యం, అంటే ఉదాహరణకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి వెంటాడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ శివపార్వతుల్ని ఆరాధించడం ద్వారా సకల శుభాలని తప్పకుండా పొందవచ్చు. నవగ్రహ సంచారరీత్యా సింహరాశిలోని మకా నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విదేశీ విద్యలని అభ్యసిస్తున్నటువంటి వారికి, విదేశాల్లో నివాసం ఉన్నటువంటి వారికి యోగవంతమైనటువంటి కాలానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వేర్ హౌసింగ్లు నడిపేటువంటి వారు, అలాగే లైబ్రరీ జాబ్ చేసేటువంటి వారు, ఇక బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ చేసేటువంటి వారికి యోగవంతమైన కాలం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వర్తకులకి కొంతమేర యోగం ఉండే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాల రీత్యా పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండకపోవచ్చు. పుబ్బా నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి కాలంలో మిశ్రమ కాలం గోచరిస్తుంది. కావలసినంత మేర ధనం అందకపోవడంతో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలకి తెరపెట్టేందుకు చేసే ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైనటువంటి అపనిందలు, అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా కలత కలిగించేటువంటి సంఘటనలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పవచ్చు. ఉత్తరా నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగినప్పటికీ కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి స్తబ్దతలు మనసుకి కష్టాన్ని కలిగించవచ్చు. భార్యాభర్తల మధ్య సమన్వయ లోపానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు ఈరోజు అన్ని రకాల దుష్ప్రభావాల నుంచి బయటపడడం కోసంగాను శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవగ్రహ సంచార రీత్యా కన్యా రాశిలోని ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు కుటుంబ విషయాల్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. వివాహ సంబంధ బాంధవ్యాలు, అలాగే శత్రువులు మిత్రులవ్వడం, ఇటువంటి శుభకర పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకి యోగవంతమైన కాలం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క పూర్తి మద్దతు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రజల నుంచి కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి అన్ని రకాలుగా యోగవంతమైన స్థితి ఉంటుంది. విద్యార్థులకి అనుకున్న ఫలితాలు తప్పక వస్తాయి. హస్త నక్షత్ర జాతకులకి ఈరోజు పూర్వం ఏర్పడినటువంటి కొన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఉన్న ఆందోళనల నుంచి బయటపడతారు. కుటుంబపరమైనటువంటి అంశాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండదని చెప్పచ్చు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య విషయాలు యోగవంతంగా ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఉద్యోగులకి అనుకూల వాతావరణం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయి వాటి వల్ల ఏర్పడిన సమస్యలు కొంతమేర బాధించే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించి శుభాన్ని ఇచ్చేటువంటి దైవం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు. నవగ్రహ సంచార రీత్యా తులారాశి వారికి ఈ శుభ, అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు ఈరోజు మనసుకి భీతి కలిగించే సంఘటనలు ఎక్కువగా ఎదుర్కొంటారు. కుటుంబంలో అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది తప్పనిసరి ఈ యొక్క చిత్తా నక్షత్ర జాతకులకి. స్వాతి నక్షత్ర జాతకులకి ఆర్థిక, ఆరోగ్య విషయాలు యోగవంతంగా ఉన్నప్పటికీ కుటుంబపరమైనటువంటి అంశాల్లో వాద ప్రతివాదాల ద్వారా మనసుకి కష్టం కలిగించేటువంటి సంఘటనలు ఎదుర్కోవడం, ఇటువంటి పరిణామాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. అయితే తెలివితోనూ సమయస్ఫూర్తితోనూ వ్యవహరించి కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు, అలాగే మనసుకి ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి స్వాతి నక్షత్రం వారికి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలమే నడుస్తున్నప్పటికీ మనసుకు తెలియనటువంటి కొన్ని భీతి వెంటాడే అవకాశాలు ఉంటాయి. ఆ భీతి నుంచి బయటపడడం కోసం ధ్యాన, యోగ మార్గాల్ని ఆశ్రయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తులారాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించి సకల శుభాల్ని వసిగేటువంటి దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్ర జాతకులు పెట్టుబడుల రూపంలో లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక
ఆదాయాన్ని ఇచ్చేటువంటి పెట్టుబడుల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలు ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఏర్పడిన చిన్న చిన్న స్తబ్దతలు కొంతమేర తొలగడం, ఆకస్మికంగా కొంతమేర ధనాదాయం చేతికి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంది. అన్ని రకాలుగా కూడా శుభకరమైన పరిణామం ఉందని చెప్పచ్చు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఎలాంటి ఒత్తిడులు ఉండకపోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందికర వాతావరణాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు మరింత బాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం లక్ష్మీ నారసింహస్వామి వారు. నవగ్రహ సంచార రీత్యా ధనుస్సు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకి ఈ వారం ఉద్యోగ, వ్యాపార, రాజకీయ పరమైన అన్ని అంశాల్లో కూడా యోగవంతమైనటువంటి స్థితి ఉంటుంది. ఆర్థిక అంశాల్లో అత్యంత శుభకరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి మూలా నక్షత్రం వారికి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చిన్నపాటి పడిశము, జలుబు లాంటివి బాధించే అవకాశాలు ఉంటాయి తప్ప పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. అయితే కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనవసర జోక్యాల వలన, మీ యొక్క ప్రమేయం వలన కుటుంబం విచ్ఛిన్నమయ్యేటువంటి స్థితి, సోదర సోదరి వర్గాలకి తీవ్ర ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబ విషయాల్లో అతిగా స్పందించకపోవడం, అలాగే అనవసరమైనటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం శుభాన్ని కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు ఈరోజు ఎక్కువగా ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ, మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించే అంశాలను ఉన్నప్పటికీ కూడా సంయమనంతో వ్యవహరించే పరిస్థితి కనుక తెచ్చుకున్నట్టయితే తప్పక ఉద్యోగ విజయము, ఆర్థిక విజయము లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేసే వృత్తి వ్యాపారాలలో గణనీయమైనటువంటి ప్రగతి లభించే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి మరింత శుభకరమైన ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు. నవగ్రహ సంచార రీత్యా మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా వివాహితులకి బాగా ఇబ్బందికరమైనటువంటి కాలం ఉండవచ్చు. గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు పెద్దవిగా కనిపించి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం, సంయమనంతో వ్యవహరించడం ద్వారా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల నుంచి బయటపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ విజయము, వ్యాపార విజయము, కుటుంబ సభ్యుల మద్దతు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి. శ్రవణ నక్షత్ర జాతకులకి శారీరక మానసికమైనటువంటి ఉద్రిక్తతలు తొలగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లని సవరించుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో, అలాగే ఆర్థిక పరమైనటువంటి హామీల విషయంలో చేసిన తప్పిదాలని సవరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్, లాటరీల ద్వారా కోల్పోయినటువంటి ధనాన్ని రికవరీ చేసే ప్రయత్నాలు కొంతమేర శుభాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అంశాల పరంగా ఇబ్బందికర వాతావరణం ఉండకపోవచ్చు. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు వారికి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతంగా సాగుతాయి. వృత్తి వ్యాపార లాభాలుంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. బంధుమిత్ర సహాయ సహకారాలతో అనుకున్న పనులని అనుకున్న వేళకి పూర్తి చేయడంలో మంచి యోగస్థితి కలిగి ఉన్నారని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించి శుభాన్ని ఇచ్చేటువంటి దైవం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు. నవగ్రహ సంచార రీత్యా కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్య అంశాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సినీ కళాకారులకి అత్యంత శుభస్కరమైనటువంటి కాలమని చెప్పవచ్చు.
తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతంగా సాగుతాయి. బంధుమిత్ర సహాయ సహకారాదులు లభిస్తాయి. ఈరోజు తీసుకునే కొన్ని కీలకమైన నిర్ణయాల వల్ల లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనిష్ట నక్షత్ర జాతకులకి. శతభిష నక్షత్ర జాతకులకి ఈరోజు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బకాయిలు, వ్యక్తుల పరంగా రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించి ప్రయత్నాలు కొన్ని చేసినట్టయితే తప్పక శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక ఆరోగ్య అంశాల్లో అనుకూల అంశాలు ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది యొక్క పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి. కుంభరాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించి ఆకస్మిక ఆపదల నుంచి బయటపడేసే దైవం, అలాగే సకల శుభాల్ని కలిగించే దైవం దత్తాత్రేయ స్వామివారు. చివరిగా నవగ్రహ సంచార రీత్యా మీన రాశిలోని పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు మిశ్రమ యోగ కాలం నడుస్తుందని చెప్పచ్చు. కొంత పనులలో మందుకొండితనం ఉన్నప్పటికీ సమయానికి కావాల్సిన మేర ధనం సర్దుబాటు అవడంతో కొన్ని విషయాల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకోగలుగుతారు. పనులన్నీ కూడా వేగవంతంగా సాగే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ అధైర్యపడేటువంటి పరిస్థితులు ఉండవని చెప్పవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ఆరోగ్య అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏదీ లేనప్పటికీ కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాలు చికాకును తెప్పిస్తాయి. తీవ్రమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే వైపుగా నిర్ణయాలు అమలుపరిచే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నదని గ్రహించగలరు. అన్ని విధాలుగా కూడా కుటుంబపరమైనటువంటి అంశాల్లో చికాకులను తొలగించుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి. రేవతి నక్షత్ర జాతకులు ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితిని ఉన్నప్పటికీ కూడా తెలియనటువంటి ఒక విధమైన నిరుత్సాహపూరిత వాతావరణం కమ్ముకుంటుంది. ఆర్థిక అంశాలు బాగా ఉన్నా, కుటుంబ అంశాలు బాగానే ఉన్నా తెలియనటువంటి అసంతృప్తి, నిరుత్సాహం, దీనివలన పనులను వాయిదా వేసి ఖాళీగా మీ యొక్క సమయాన్ని వృధా చేసే స్థితి, అభద్రతాభావంతో కొన్ని పనులని చేపట్టని స్థితి ఎక్కువగా కలిగే అవకాశం ఉంది రేవతి నక్షత్రం వారు. మీన రాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించి ఈరోజు మీకు యోగవంతమైన స్థితిని కలిగించే దైవం అమ్మవారిని ప్రార్థించినట్లయితే శుభములు కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది మీనరాశి వారికి. ప్రశ్నారూఢం కార్యక్రమం ద్వారా అనేక మంది వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశ్నారూఢం అంశం ద్వారా. ప్రశ్నారూఢ అంశంలో అనేక మంది వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోండి? నా పేరు మౌనిక అండి. తమ్ముడు గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను. మీ తమ్ముడు గురించి తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఖమ్మం అండి. బాబు పేరమ్మా, తమ్ముడు పేరు? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. పుట్టిన తేదీ చెప్తారా? డిసెంబర్ 29 గురువు గారు 1995. 29 డిసెంబర్ 1995. ఓకే అమ్మా. ఎన్ని గంటలకు పుట్టాడు? మధ్యాహ్నం 1 to 3 గురువు గారు. 1 గంట నుంచి 3 గంటలు అంటే కనీసం 2 గంటల తేడా ఉంది కదమ్మా. యాక్యురేట్ టైం లేదు మీ దగ్గర? లేదండి, అప్పుడు వేయలేదని ఉన్నారు. ఏ ఊర్లో పుట్టాడు? పారేపల్లి అండి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు ఖచ్చితమైనటువంటి టైం లేదంటున్నారు. నేను సుమారైనటువంటి సమయం తీసుకొని చూస్తే యువనామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్ల నవమి శుక్రవారం రేవతి నక్షత్రం 1వ పాదం మీనరాశి పరిగయోగం బాలవకరణంలో బాబు పుట్టాడు. సో మీన రాశిలో ఉన్నాడు కాబట్టి ఏలినాడు శని ప్రస్తుతం బాబుకి రన్నింగ్లో ఉంది. బై బర్త్లో కూడా పుట్టినప్పుడు కూడా ఏలినాడు శని ఉంది. అట్లాగే లగ్నం మీద శని దృష్టి పుట్టినప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది.
23 జనవరి నుంచి ఈ బాబు టైం అంత బాగలేదు, అసలు టైం బాగలేదు. అనుకున్న పనుల్లో పురోభివృద్ధి ఉండదు, వివాహ విషయాల్లో వ్యతిరేక వాతావరణం ఉంటుంది, ఉద్యోగ విషయంలో కూడా ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ బాబు జాతకరీత్యా ఏర్పడినటువంటి స్తబ్దతలు. అట్లాగే 2025 జూన్ దగ్గర నుంచి ఈ బాబు జాతకంలో అన్ని విషయాల్లో ఇంకొంచెం పాజిటివ్ బాగా పెరిగి మంచి యోగాలు ఎక్కువగా ఉంటాయమ్మా. అదే గురువు కళ్యాణం కొంచెం లేట్ అవుతుందని. కళ్యాణం లేట్ అవ్వడం కొంచెం కాదు, ఇప్పటికి సుమారుగా 4 సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. అవునండి. ఈ 4 ఏళ్ల నుంచి సంబంధాలు వస్తాయి, ఏదో కొంచెం మంచిది అనుకున్నప్పుడు ఒక రకమైన ఇబ్బందుల్లో పోతాయి. వాళ్ళకి నచ్చక కొన్ని వెళ్ళిపోతాయి, మీకు నచ్చక కొన్ని వెళ్ళిపోతున్నాయి. 2025 జూన్ నుంచి బాబు టైం బాగుంది కాబట్టి అప్పటికి మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుంది, పిల్లలు పుట్టే యోగాలు కూడా ఉంటాయి. అన్ని యోగాలు బాగున్నాయి. ధన్యవాదాలు గురువు. మంచి తల్లి ఆయుష్మాన్. ప్రశ్నారుడు వంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం గురుగారు. మీ పేరు సార్? మా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ అండి? అవునవును. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్తారా? పుట్టిన తేదీ 26 జనవరి 2014. 2014. ఎన్ని గంటలకండి? ఉదయం 5:20 ఆదివారం. ఎక్కడ పుట్టాడండి? షాద్నగర్. షాద్ నగరా? షాద్నగర్. మీ బాబు విజయనామ సంవత్సర ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణ దశమి, ఆదివారం, శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం, అనురాధ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి, వృద్ధి యోగము, వణిజకరణంలో పుట్టాడండి. సో బాబు పుట్టినటువంటి దీన్ని బట్టి చూస్తే ధనుర్లగ్నంలో పుట్టాడు. లగ్నంలో శుక్రుడు అశుభ స్థానం అయినప్పటికీ కూడా లగ్నంలో శుభగ్రహమే కాబట్టి మంచి శుభమే కలిగిస్తాడు. ధనుర్లగ్నానికి యోగకారకులు సూర్య బుధులు మంచి యోగాన్ని ఇస్తారు, మంచి యోగం ఉంటుంది. లగ్నం మీద శని దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది కాబట్టి, అట్లాగే గురు దృష్టి ఉంది కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు బాబు చదువుల రీత్యా ఉన్నత విద్యల దగ్గర. ఇప్పుడైతే 10 సంవత్సరాలు కాబట్టి పర్వాలేదు. ఆటిజం లాంటి సమస్యలు, మొండి లక్షణాలు, హైపర్ యాక్టివ్గా ఉండడం, చెప్పిన మాట వినకపోవడం, ఇటువంటివి చాలా చాలా చూడాల్సి వస్తుంది. అవి 14 సంవత్సరాల దాకా అట్లాగే ఉంటుంది. వరి కావాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుందండి బాబుకి. అదే గురుగారు, స్టడీ విషయంలోనే చెప్పింది మొండితనం ఎక్కువ. అదేనండి, అది ఆటిజం. కానీ ఆటిజం చెప్తే మొండిగా ఏదైనా కోపం వస్తే చేతిలో ఉన్న వస్తువులు కిందన్నా కొడతాడు, లేదా తనన్నా వెళ్ళి గోడ కొట్టుకుంటాడు. ఈ మొండి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి మంచితనంగా కొంచెం ఆ బాబుకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా శుభం కలుగుతుందండి. స్టడీ పరంగా అయితే ఏమో ప్రాబ్లం ఉండదు కదా? ఏం లేదండి, విద్యాస్థానంలో బుధాదిత్య యోగం చాలా మంచిది, బాగుంది. ప్రశ్నారుడు వంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా బాబు గురించి. ఓకే అమ్మా, మీ బాబు పేరు చెప్తారా? కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ 97 6వ నెల 12వ తారీఖు 12:20. 12వ తారీఖు జూన్ నెల 97. 1997. ఎన్ని గంటలకి? 12:20. ఎప్పుడు మధ్యాహ్నమా? మధ్యాహ్నం 12:20. ఎక్కడ పుట్టాడు? ఆత్మకూర్. చిరంజీవి కిరణ్ కుమార్ పుట్టినటువంటిది ఈశ్వరనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్ల సప్తమి, గురువారం, పుబ్బా నక్షత్రం 2వ పాదం, సింహరాశి, వజ్రయోగం, వణిజకరణంలో బాబు పుట్టాడు. పుట్టినటువంటి సమయానికి ఉన్నటువంటి లగ్నం కనుక చూసినట్టయితే సింహరాశిలో పుట్టాడమ్మా. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టాడు. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. గవర్నమెంట్లో మంచి జాబులకు వెళ్ళే యోగాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వోద్యోగం కొట్టే యోగాలు ఉన్నాయి. కానీ కుజ రాహువులు 2వ ఇంట్లో శుభులైనప్పటికీ శని దృష్టి పడింది కాబట్టి
చదువుల్ని కొంచెం స్వయంకృతంతో చెడగొట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నీచ గురువు దృష్టి విద్యాస్థానం మీద ఉంది, అట్లాగే రాజ్యస్థానం మీద కూడా దృష్టి పడింది. కాబట్టి చదువులు చదివిన జాబ్ దగ్గర కానీ ఉద్యోగం దగ్గర కానీ ఇబ్బంది పడతాడు. ఈ జాతకుడు ఆ రెండు విషయాల్లో ఖచ్చితంగా బాధపడే అవకాశాలు ఉంటాయి. బాబు మ్యారేజ్ గురించి అయితే ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు? చదువు చెడిందా? చదువు లేదు కానీ బిజినెస్ చేస్తున్నాడు. అదే చదువు చెడిపోయింది అంటున్నా. పోయింది. జాబ్ లేదు, బిజినెస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు. మ్యారేజ్ విషయాల్లో ఏమి దీంతో సంబంధం లేదమ్మా. ఖచ్చితంగా సింహరాశికి కొంత యోగం కలిగే అవకాశాలు ఉంటాయి. తనకు తగినటువంటి అమ్మాయితో మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మంచి తల్లి, తప్పకుండా శుభం కలుగుతుంది. బాబుకు వివాహం అయిపోతుంది మరి. కాబట్టి ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీజ, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి, నేను మ్యారీడ్ అనమాట. ఓకే అమ్మా. శ్రీజ, మీ పుట్టిన తేదీ చెప్తారా? జూలై 25, 1989. 25 జూలై 25 జూలై 1989. 89. ఎన్ని గంటలకమ్మా? ఈవినింగ్ 5:28. 5:28 ఈవినింగ్. ఎక్కడ పుట్టారమ్మా? గుంటూరు అండి. తెలుగు సంవత్సరం శుక్లనామ సంవత్సర దక్షిణాయనం, గ్రీష్మతో ఆషాఢ మాసం కృష్ణ అష్టమి, మంగళవారం, అశ్విని నక్షత్రం 3వ పాదం, మేషరాశి, శూలయోగం, బాలవకరణంలో పుట్టారమ్మా. సో మీరు పుట్టినటువంటి దాని ప్రకారం చూస్తే మీరు ధనుర్లగ్నంలో పుట్టారు. లగ్నంలో శని ఉండడం, అట్లాగే 7వ గురువు ఉండడం, మీకు రాజ్యస్థానం మీద శని దృష్టి ఉండడం చేత మీరు అనుకున్నటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి సాటిస్ఫాక్షన్స్ కొంత తగ్గిపోతాయి. వివాహ విషయం పరంగా కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ సర్దుకుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. కానీ సంతానం దగ్గర సంతాన స్థానాధిపతి అయినటువంటి వాడు శని లగ్నగతుడు అయినాడు. అట్లాగే పంచమ సంతాన కుజుడు శుక్రాంగార దోషం పట్టాడు. కాబట్టి చిన్నపాటి అబార్షన్స్కి ఆస్కారం ఉన్న పిల్లలైతే పుడతారు, ఇబ్బందికరమైన ఉండదు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు కొన్ని చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ విషయాల్లో కూడా ఆ విందువల్లే భార్యాభర్తల మధ్య లేని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏం తెలుసుకోదలుచుకున్నారు? అదే నేను అదర్ కంట్రీకి ట్రై చేసుకుందాం అనుకుంటున్నానండి. అదేమ్మా, ఉద్యోగ విషయంలో వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. అదే చెప్తున్నాను. అనుకున్న ప్రయత్నం ముందుకు వెళ్ళటం లేదు అని ఫస్ట్ మాట అదే చెప్పాను నేను. శని దృష్టి రాజ్యస్థానం మీద ఉండడం చేత అనుకున్నంత ఫలితం ఉండట్లేదు. వెళ్ళే అవకాశాలు ఏమన్నా తర్వాత ఇప్పుడు కాకపోయినా తర్వాత వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయమ్మా, లేకుండా ఏమి లేవు. మీకు విదేశాలకు వెళ్ళాలంటే యోగించాల్సిన గ్రహం రాహువు, ఆయన 55%లో ఉన్నాడు. గురువు విద్యాకారకుడు 40%లో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్రవాసము అంటే విదేశాల్లో నివసించేది కామన్ స్ట్రెంగ్త్లో పడిపోయింది. సో అందుకని విదేశీ ప్రయత్నాల కోసం అక్కడ మీరు ఖర్చులు ఏవైతే పెడతారో వీసాలకి, వాటికి, టికెట్లకి, అవి కొంచెం వేస్ట్ అయ్యే ప్రమాదాలు అవుతున్నాయి. సో అందుకని మీకు వీసా పెట్టుకోవడం, అది ఫెయిల్ అవ్వడం, లేదా ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదో ఒక ఎగ్జామ్ రాయడం, ఫెయిల్ అవ్వడం ఇట్లా జరుగుతుంది. ఒక్కసారి మహాలింగార్చన చేయించుకోండి, అన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఇది కెరియర్ గురించి అంటే సెటిల్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అనేది అన్న. సెటిల్మెంట్ మీ జాతకంలో ఎప్పుడో ఏర్పడిపోయిందమ్మా, లేకుండా ఏమీ లేదు. సెటిల్మెంట్ ఉంది. సెటిల్మెంట్ కాదు, ఇంకొంచెం ఏమంటారంటే ఇంకొంచెం బూస్టప్ అవ్వడం, అంటే ఇంకా వృద్ధిలోకి రావడం అనేది కొంచెం లేట్ అవుతుంది. మీకు 35 ఇయర్స్ దగ్గర నుంచి విపరీతమైన గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? మీ పేరేంటి? నా గురించేనండి. నా పేరు బాలకృష్ణ. బాలకృష్ణ గారు, సార్ చెప్పండి. మీ పుట్టిన తేదీ? 14/5/1980 సార్. 14 మే నెల అండి? మే నెల సార్. 1980. ఓకే అండి. ఎన్ని గంటలకు పుట్టారండి? 7:55కి ఉదయం పూట సార్.
ఎక్కడ పుట్టారు? తిరుపతి సార్. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు రౌద్రనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం అమావాస్య బుధవారం, భరణి నక్షత్రం 4వ పాదం, మేషరాశి, శోభన యోగం, నాగకరణంలో మీరు పుట్టారు. సో మేషరాశిలో భరణి నక్షత్రంలో పుట్టారు కాబట్టి మీకు లీలు లే అనేటువంటి అక్షరాల్లో లో అనేటువంటి అక్షరంతో లోహిత్తు ఇటువంటి పేర్లు రావాలి. సో మీకేమో మీరు బాలకృష్ణ అని మూలా నక్షత్రంలో పేరు పెట్టారు. సో భరణి నక్షత్రంలో పుట్టారు, మిథున లగ్నంలో పుట్టారు. మిథున లగ్నానికి శుక్రుడు రాజయోగకారకుడు లగ్నంలో ఉన్నాడు, చాలా శుభం. 3ంట కుజశనులు శుభులు, 3ంట గురువు కొంత శుభుడు, 3ంట కుజశనులు మామూలుగా అశుభులైనప్పటికీ కూడా సింహలగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం చేత తృతీయాధిపతి లాభస్థానంలో ఉచ్చస్థానంలో ఉంటే ఖచ్చితంగా అక్కడున్న పాపగ్రహాలు కూడా యోగిస్తాయని ప్రతీతి కాబట్టి కుజశనుల యొక్క డామినేషన్ బాగుంది. ఉద్యోగ లాభాలు ఉన్నాయి. గృహం విషయంలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో గొప్పగా ఎదిగే దగ్గర బ్రేక్లు వస్తున్నాయండి. 2017 దగ్గర నుంచి చిన్న బ్రేక్స్ వస్తూ చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి. అనుకున్న పనులు కొంచెం స్పీడ్గా కావటం లేదు. మిగతా అంతా జాతకం చాలా బాగుంది. అనుకున్న పనుల్లో వేగం తగ్గింది అనేది మాత్రం కనపడుతుంది, ఆగిపోలేదు. వేగం తగ్గిపోయింది, ఈ పని అయిపోతుంది అనుకున్న పని అవ్వడం లేదు. ఎందుకు అవ్వట్లేదు అని మీకు కొంచెం విసుగు చిరాకు వస్తున్నాయి అంతే. ఫ్యామిలీలో ఎక్కువ చికాకులు ఉన్నాయి సార్. ఎందుకు సార్? ఫ్యామిలీ పరంగా మీకు చికాకులు అనేవి అది జాతకరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో గురువు శనితో కలిసి ఉన్నాడు. సో కాబట్టి విడిపోయేంత దరిద్రంగా ఏమీ రావండి. కాకపోతే ఊరికే ప్రతి చిన్న విషయానికి మిస్అండర్స్టాండ్ అయ్యే అవకాశం వస్తుంది. అవి కూడా తొలగిపోతాయండి, అదేం వరి అవ్వాల్సిన పని కాదు. ఉద్యోగరీత్యా అయితే ఏం ప్రాబ్లం లేదు కదా సార్? ఉద్యోగానికి ఏం ప్రాబ్లం లేదు, మీకు అసలు ఖాళీగా ఉండేది లేదు. కాకపోతే గ్రోత్ కనిపించటం లేదు, అనుకున్న పనులు వేగవంతంగా వెళ్ళట్లేదు. ఇల్లు తీసుకోవాలనుకొని అన్ని ప్రయత్నం చేసినా, ఇల్లు చూసినా, నచ్చినా ఇల్లు తీసుకోలేకపోవడం, స్థానం మార్పు చేద్దామనుకున్నా మార్పు లేకపోవడం, అట్లాగే ఉద్యోగంలో మార్పు చేసుకోవాలనుకున్నా చేసుకోలేని పరిస్థితి రావడం. జాతకరీత్యా అయితే పనుల్లో వేగవంతం లేదు, మీరు ఖాళీగా ఉండే అవకాశం అయితే లేదు. మీరు వాంటల్లీగా ఏమన్నా వద్దులే దీనికి వెళ్ళకూడదు అని ఒక టేక్ బ్రేక్ తీసుకుంటే తప్ప మీరు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. మీరు వద్దు మారుదాము ఇది వద్దు అనుకొని మీరు బ్రేక్ తీసుకుంటే తప్ప మీకేమి ఇబ్బంది ఉండదండి. చక్కగా మీకు రానున్నటువంటి కాలం యోగవంతంగానే ఉంది. మంచిదండి. నక్షత్ర నిధి అంశంలో ఈరోజు తీవ్రమైనటువంటి ఇంటిలో అసంతృప్తికర వాతావరణం, కుటుంబ సమస్యలు పెరిగిపోతుండడం, కారణం లేకుండా అకారణంగా విరోధాలు తలెత్తడం లాంటి తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి వారు, ఇంటిలో ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నటువంటి వారికి ఈరోజు ఒక చిన్నపాటి పరిహార మార్గం, అద్భుతమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటి ఈ యొక్క పరిహార మార్గాన్ని ప్రయత్నం చేసి చూడండి. తప్పక శుభాన్ని పొందే అవకాశాలు ఉంటాయని విశ్వసించండి. మీకు తీవ్రమైనటువంటి ఆర్థిక అనారోగ్య సమస్యలే కాక కుటుంబంలో అకారణంగా వ్యక్తుల మధ్య సమన్వయ లోపంతో మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ పరిహారం మంచి ఫలితాలు ఇవ్వడాన్ని గ్రహించి మీకు చెప్పడం జరుగుతున్నది. మంగళవారం రోజున మీరు చక్కగా ఒక చిన్నపాటి రాగి గిన్నెలో వెడల్పుగా ఉన్నటువంటి చిన్న రాగి గిన్నె లేదా ఒక చిన్నపాటి రాగి చెంబులో కొద్దిగా ఉప్పుని నింపుకోవాలి. అలాగే మరొక రాగి చెంబులో బెల్లమును పెట్టుకోవాలి. ఈ రెండింటిని చక్కగా బెల్లం ఉన్నటువంటి ఆ రాగి చెంబుకి ఎర్రటి వస్త్రమును, ఉప్పు ఉన్నటువంటి ఈ యొక్క రాగి చెంబుకి తెల్లటి వస్త్రమును కట్టి మూటలని చక్కగా మూత బిగించి వేసి ఈ 2 చెంబులని చక్కగా మీరు చేతబట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఏ రోజున వెళ్ళాలి అంటే
మంగళవారం రోజున కృత్తికా నక్షత్రంలో కానీ, మంగళవారం రోజున మూలా నక్షత్రంలో కానీ, మంగళవారం రోజున ధనిష్ఠ నక్షత్రంలో కానీ ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ముందు రోజున చక్కగా ఆ జమ్మి చెట్టు మొదట్లో చక్కగా శుభ్రపరిచి ఆవు పంచితము, ఆవు పేడ, గోమయము మరియు ఆవు పంచితం వీటితో శుభ్రపరుచుకొని చక్కగా వాటిల్ని చల్లేసి నీళ్లు బాగా అలికేసి వచ్చేస్తే మంచిది. మీకు అవకాశం ఉంటే, లేకపోయినా పర్వాలేదు, అలా చల్లివేసి చక్కగా మీరు వస్తే శుభం కలుగుతుంది. ఒకవేళ మీరు అట్లాంటి అవకాశం లేనప్పుడు ముందు రోజు వెళ్ళి శుభ్రపరిచే అవకాశం కూడా లేకపోతే వెళ్ళిన రోజున కొద్దిగా ఆవు పంచితంలో పసుపుని కలిపి కొద్దిగా మయాన్ని కలిపి ఆ యొక్క చెట్టు మొదట్లో శుభ్రపరిచి చక్కగా ఒక మెత్తటి వస్త్రాన్ని పరుచుకొని కూర్చుని చక్కగా తూర్పు దక్షిణాలని కార్నర్ చేస్తూ, అంటే తూర్పు ముఖంగా కూర్చుని కొద్దిగా ఆగ్నేయం వైపుకు తిరగాలి, అంటే దక్షిణం వైపుగా తిరగాలి. పూర్తిగా దక్షిణం తిరగరాదు, పూర్తిగా ఉత్తరం తిరగరాదు, అంటే ఆగ్నేయం వైపుగా కూర్చొని అక్కడ ఆ చెట్టు కింద ఓం శ్రీం హ్రీం క్లీం నమో దేవదత్తాయై శుభదాయై నమః, ఓం శ్రీం హ్రీం క్లీం శుభదాయై దేవదత్తాయై నమః అని కానీ, లేదా శ్రీం హ్రీం క్లీం శుభదాయై దేవదత్తాయై అనే ఈ మంత్రం బదులు ఓం శ్రీం హ్రీం క్లీం దేవదత్తాయై శుభదాయై అనే ఈ మంత్రాన్ని కానీ అట్లయినా చెప్పచ్చు, ఇట్లయినా చెప్పచ్చు. చెప్పి చక్కగా ఆ 2 చెంబులని ఆ జమ్మి చెట్టు మొదట్లో మీరు అలా పెట్టి 2 చేతులు పెట్టి నమస్కరించుకొని ఆ యొక్క 2 చెంబుల మీద మీ యొక్క అరిచేతులు పూర్తిగా ఉండేటట్లుగా అట్లా పెట్టి పూర్తి జపం చేసిన తదుపరి ఒక్క 10 నుంచి 20 సెకండ్ల ప్రమాణం మాత్రం చక్కగా మూతని ఊరికే అలా తీసి ఆ వస్త్రానికి ఉన్న మూతని జస్ట్ కొద్దిగా ఓపెన్ చేసి మరల మూత కట్టేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి మీకు ఏ వ్యక్తులతో సమస్య ఉన్నదో ఆ వ్యక్తులని పిలిచి ఈ ఉప్పుతో చేసిన ఏదో ఒక మజ్జిగ లాంటి పదార్థము, బెల్లంతో చేసినటువంటి ఏదైనా స్వీట్ కానీ ఆ వ్యక్తులు ఎవరైతే మీకు కుటుంబంలో సమన్వయ లోపం లేకుండా చేస్తున్న వ్యక్తులని మీరు భావిస్తున్నారో, అతిగా ఆవేశపడుతున్నారో వారికి ఈ పదార్థాన్ని పెట్టడం ద్వారా తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి శుభాన్ని మీరు పొందవచ్చు. అలాగే మీకు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారో వారికి ఈ ప్రసాదాన్ని పెట్టడం ద్వారా కూడా మీరు నమ్మలేనటువంటి ఒక అద్భుతమైన ఫలితాన్ని నిస్సంశయంగా పొందవచ్చు. ఇది అనుభవ సిద్ధమైనటువంటి ఒక ప్రయోగము, తాంత్రిక ప్రయోగం లాంటిదే మంత్ర ప్రయోగము. మీరు నమ్మినా నమ్మకపోయినా చేసిన తర్వాత మీకు శుభం కలగడం అనేది మీరు గ్రహించగలరు. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.